బాగా పెరుగుతుందనేది కనిపిస్తుంది. కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసంతృప్తి పెరగటం వెనక వైఎస్ఆర్సీపీ పార్టీలో వెనక వ్యూహాత్మకంగా జరిగినటువంటి రాజకీయ క్రీడ ఓకే. పొమ్మనకుండా పొగబెట్టడం అన్నటువంటిది ఏదైతే ఉందో అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో పర్ఫెక్ట్గా జరిగిందని అనిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మంత్రి పదవిని ఎందుకు పీకేశారు? నెంబర్ 1, ఎందుకు పీకేశారు? ఆయన సమర్థవంతంగా పనిచేయలేదని పీకేశారా, లేదా కుటుంబ సభ్యుడని పీకేశారా, లేదా అవినీతికి సామ్రాట్ అని పీకేశారా, లేక ఆయన మీద పూర్తిగా జిల్లాలో ఆయనకి రాజకీయ పట్టు కోల్పోయాడు, లేదా అడ్మినిస్ట్రేషన్లో పనిచేయలేకపోతున్నాడు అని ఏ విధమైనటువంటి కారణాలతో ఆయన తీసేశారు. మరి మిగిలినటువంటి వాళ్ళను ఉంచారు కదా, మిగిలినటువంటి వాళ్ళను ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకంటే అద్భుతంగా పనిచేస్తున్నారనా, వాళ్ళకి ఎటువంటి అవినీతి విమర్శలు లేవనా, లేక వాళ్ళకి విభాగాల్లో అద్భుతమైనటువంటి పనితీరు ఉందనా, ఏ కారణాలతో వాళ్ళు ఉంచారు, ఏ కారణాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసేశారు, ఇది కావాలి అంతే. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఒక ఎస్పీ లేదా ఒక స్థాయి అధికారులు ఆయన వెహికల్ని అలౌ చేయకుండా ఆపేస్తే ఆయన వెనక్కి వెళ్తాంటే వెళ్ళిపోమన్నారు. ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఘోర పరాభావంతో మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి ఏదో అక్కడ నుంచొని బటన్ నొక్కి వెళ్ళిపోయారు. మంత్రిగా తీసేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్ అన్నారు. లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్లో ఏ రోజు లేదు, ఆ సిస్టమ్ ఆ కంట్రోల్ లేదు. ఇక ఆయన మీద పరోక్షంగా ఇటీవల మనం చూస్తే చాలా అంశాలు, చాలా వివాదాలు ఆయన చుట్టూతా అలుముకుంటూ ఉన్నాయి. అవి ఎంతటి పరిణామాలకు వెళుతూ ఉంది. ఎక్కడ మైత్రి మూవీస్ మీద రైట్సు, ఎక్కడ విశాఖలో ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్ రాజు యాదవ్, ఎక్కడ వీటికి సంబంధించినటువంటి లింకులు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని ఒక వివాదం. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి గతంలో సునీల్ గారు ఒంగోలులో జరిగినటువంటి ఒక ల్యాండ్ వివాదం కంప్లైంట్ విషయంలో సిఐడి అధికారులు ఒంగోలు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయటం, సునీల్ బాలినేని మీద ఒక కంప్లైంట్ రెడీ చేయటం, లేదా ల్యాండ్ వివాదాలు. సరే ల్యాండ్ వివాదాలు అయితే ఉన్నాయి, నేను వాటి విషయంలో నేను మాట్లాడాను. ఒంగోలులో ల్యాండ్ వివాదాలు మొత్తానికి వాళ్ళ అయ్యంకుడు భాస్కర్ రెడ్డి వలన కావచ్చు, లేదా కొడుకు ప్రణీత్ వలన కావచ్చు, ఆయన మీద ఎప్పుడు లేని విమర్శలు బాలినేజుకు చుట్టుకున్నాయి. ఇది అవునన్నా కాదన్న అంశం. సరే, ఇక ఇట్లాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. మరి మిగిలిన మంత్రుల మీద లేవా? గతంలో ఇప్పుడు ఉన్నాయి. మరి ఎందుకు తీసేశారు? ఆయన ఆ రోజు రోషయ్య గారి క్యాబినెట్లో నేను ఆ రోజు రిపోర్టింగ్లో ఉంటే రోషయ్య గారి క్యాబినెట్లో ఉండి ఆయన మంత్రిగా వైదొలుగుతున్నాడు. వైదొలగాలని వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్న సందర్భంలో రోషయ్య గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ రోజు ఆయన మైనింగ్ మినిస్టరే ఫోన్ చేసి, లేదు వాసు, నువ్వు ఉండాలి, నువ్వు క్యాబినెట్లో ఉండు, నేను చూసుకుంటాను, నీకు సోనియా గాంధీ గారు కూడా చెప్పారు మీరు వెళ్ళొద్దు అని చెప్పని ఆయన్ని 1-2 రిక్వెస్టులు చేశారు. చేసినా కానీ ఆయన లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తాను, నేను నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి ఆయన క్విట్ అయ్యి బయటకు వచ్చేసి ఆయనతో ప్రయాణం చేశాడు. ఇంకా తర్వాత ఆయనకి ఎన్నేళ్ళు ఉంది? 2.5 సంవత్సరం మంత్రి పదవి ఉంది. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరం మంత్రి పదవి ఉంది. కానీ 2.5 సంవత్సరం మంత్రి పదవి వదిలేసి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఒక్కరోజు కూడా ఇవ్వాల, తీసేశారు. అంటే మరి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కంటే గట్టి హోల్డ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా మరి ఉన్నారా? వాళ్ళకి లేరు కదా. ఆయన జిల్లాలో ఆయనకంటూ ఒక 4 స్థానాలు 5 స్థానాల్లో ప్రభావం ఉంది కదా. ఎందుకు తీసేశారయ్యా అంటే ఆయన ఇండివిజువల్గా బలంగా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వేదం తప్ప ఇంకొకరు చెప్పినటువంటిది ఉండకూడదు అనే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? పొమ్మనకుండా పొగబెట్టారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అంటే ఈరోజు ఆయన ఏదైతే సమన్వయకర్తగా ఉన్నటువంటి బాధ్యతల్ని, కోఆర్డినేటర్ బాధ్యతల్ని ఆయన రిజైన్ చేశాడు. అంటే ఇక ఎండ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటయ్యా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇక వైఎస్ఆర్సీపీని వేడటం, తెలుగుదేశంలో చేరటం, లేదా జనసేనలో చేరటం. ఈ 2 ఆప్షన్స్ మిగిలిన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన కంటిన్యూ అవుతాడని అయితే నేను అనుకోవట్లేదు. రాజకీయంగా ఇంత నష్టం జరిగిన తర్వాత, ఇంత ఆయన ఎదుర్కొన్న తర్వాత ఇక నా రాజకీయాలలో ఆయన ట్రావెల్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీలో ఉండకపోవచ్చు. ఈయన మీద గతంలో కూడా
ఈయన టీడీపీతో వెళతాడా అనేటువంటి చర్చలు కొన్ని కూడా అప్పుడు ఒక ప్రచారం జరిగింది. బట్ ఆ రోజు ఏం జరిగిందో లేదా దానికి నేను విట్నెస్ కాదు కాబట్టి, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మాత్రం ఖచ్చితంగా ఆయన వైసీపీని వేడటం ఖాయం. ఆయన టీడీపీలో చేరతాడా, జనసేనలో చేరతాడా అనేటువంటిది కన్ఫర్మ్. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం పైన రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఆ పార్టీలో ఈ పార్టీలో చేరతారంటున్నారు. ఇదంతా కూడా తప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం ఉండిద్ది. నా ప్రాణమైనా నా నడకైనా జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సీపీతో అనే మాట చెబుతారు. కానీ ఎలక్షన్ వచ్చే నాటికి పరిస్థితులు మారిపోతాయి. ఆయన ఇంకొక టర్న్ తీసుకుంటారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా నా రక్తం కోస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పారు. కానీ రక్తం కోసిన తర్వాత ఆయన పార్టీ వీడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. రాజకీయాలలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండవు. ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు రేపొద్దున ఆ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు రేపు ఈ పార్టీలో ఉంటారు. మరి ఎలాంటి పొలిటికల్ సీక్వెన్స్ ఉంటాయి ఏంటి, ఆయన బాలినేని మరి పార్టీ మారితే ఏంటి? మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకి ఒక కొంత సానుకూలత ఉంది వాళ్ళిద్దరి విషయంలో కూడా. మరి ఇవన్నీ జరుగుతున్నటువంటి దీంట్లో ఒక పొలిటికల్గా ఒక స్టెప్ అయితే వేరుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఒంగోలు జిల్లా రాజకీయాల్లో, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇది కొంత చేంజ్. మరి ఇప్పుడు ఈయన నమ్ముకు బాలినేని ఉన్నాడు కదా అని చెప్పని వెళ్ళినటువంటి బలరాం గారి పరిస్థితి ఏంటనేటువంటిది కూడా ఒక అంశం. అంటే వాళ్ళిద్దరు బాగుంటారు జనరల్గా, ఆయన శిష్యుడు కాబట్టి. మరి ఇవన్నీ కొంచెం పొలిటికల్గా చూడాల్సిన అంశం. మరి ఆయన తీసుకొచ్చినటువంటి సంతనూతలపాడులో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇట్లా చాలామంది అంటే జిల్లాలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. 100% పొలిటికల్గా 2 గ్రూప్స్గా అది డివిజన్ అయిపోయింది. బాలినేని కనుక ఇంకొక స్టెప్ తీసుకొని డివిజన్ చేయటం మొదలుపెట్టాడంటే జిల్లాలో పూర్తిగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారటంలో సందేహమే లేదు. రైట్, ఒకసారి బయట ప్లే చేయండి. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా విలువలు గల రాజకీయాలు నడుపుతా ఉన్నా. విలువలు లేకపోతే నేను రాజకీయాలు నడపను. నేను ఒకటే చెప్తా ఉన్నా, విలువల కోసం ఎంత దానికైనా పోరాడతా. అనవసరమైన విషయాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఎంత పెద్ద మొగడైనా నేను ఎదిరిస్తా. ఒకటి మటుకు చెప్తా, విలువలకు కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తాను. అది మటుకు చెప్తా ఉన్నా. ఒకటైతే చెప్తా, ఎంత పెద్ద మగోడినైనా ఎదిరిస్తానంటున్నాడు. ఎంత పెద్ద మగోడు ఎవరో అన్నదే అక్కడ లాజిక్. అంటే అది ఎందుకన్నారు, ఎప్పుడన్నారు? ఎయిర్పోర్ట్కి పోయిన సందర్భంలో లోపలికి వెళ్ళనీయకపోతే, అంటే ఆయన హెలిప్యాడ్ దగ్గరికి ఆయన బయటకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన కామెంట్ అది. అంటే ఎంత పెద్ద మగోడైనా అనేటువంటి పదాన్ని వాడిన దానికి ఉద్దేశం, దాని వెనక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి లోకలోకలు విభేదాలు. యాక్చువల్గా ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు బావమరుదులు. మరి వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్గా అక్కడ బాగా వైరం ఉంది. ఎందుకుందో మరి తెలియదు, కానీ ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక పొలిటికల్ గ్యాప్ ఉంది. ఆ పొలిటికల్ గ్యాప్లో మధ్యలో అనేక మంది మనస్పర్ధలు, లేకపోతే అది అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీలు అవటం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దీన్ని సర్ది చెప్పే ప్రయత్నాలు చేయటం, లేదా ఇంకోటి అవటం చాలా జరిగినాయి సిస్టంలో. కానీ ఇవన్నీ కొంచెం బయటికి రావు. బట్ ఇంటర్నల్గా ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే మండేటువంటి రాజకీయ వైరం కొనసాగుతూ ఉంది బావమరుదుల మధ్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి ఇద్దరు ఇప్పటివరకు సమన్వయం చేశారు. కానీ ఈ జరిగినటువంటి ఈ పరిణామాల వెనక వారు ఉన్నారనేటువంటి భావన వారికి ఉండొచ్చు. కానీ వారుండి లేదా వేరే వాళ్ళు ఉండి నడిపిస్తున్నారనే భావన ఉండొచ్చు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో తప్పు చేశారనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వర్గీయులందరూ అనుకునేటువంటి ఏకైక పదం. ఆ రోజు ఆయన రిజైన్ చేసి పార్టీకి కూడా రిజైన్ చేసేస్తాను, ఎమ్మెల్యే రిజైన్ చేస్తాను, నేను రాజకీయంగా నేను చూసుకుంటానని చెప్పి ఆయన ఆ రోజు అలిగి బయటకు వచ్చాడు. దాదాపు ఆయన మళ్ళీ మొత్తానికి వీళ్ళందరూ వెళ్ళి బతిలాడి మొత్తానికి అది చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సెటరైట్ చేశారు. ఇవన్నీ జరుగుతుంటాయి, అవన్నీ బ్యాక్ డోర్లో జరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ ఫ్రంట్ బయటికి వేరుగా ఉంటుంది. సరే, చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేటువంటి